హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు బనానా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ముఖ్యంగా నేను మైదా కానీ షుగర్ కానీ ఎగ్స్ కానీ ఇవేవి వాడకుండా కేక్ తయారు చేశాను. సో తప్పకుండా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. అసలు పిల్లలు ఇందులో బెల్లం వేసినట్టు కానీ గోధుమ పిండి వాడినట్టు కానీ అస్సలు గుర్తుపట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని పిండిని జల్లించుకుందాం. ఈ పిండిని జల్లించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఇక్కడ చూసారు కదా 200 గ్రామ్స్ గోధుమ పిండి. నేను మీకు కింద మంచిగా నీట్‌గా ఎంతెన్ని గ్రాములు వేయాలో నీట్‌గా మీకు రాసి కూడా చూపిస్తున్నాను. సో తప్పకుండా ఇవన్నీ పక్కాగా కొలతలు తీసుకుంటే మీకు ఎక్కడ పాడవకుండా వస్తుంది. సో చూసారు కదా ఫస్ట్ 200 గ్రామ్స్ గోధుమ పిండి, దాంట్లో ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ ఇవి వేసేసుకొని మంచిగా 2 సార్లు జల్లించుకుందాము. ఒకటికి 2 సార్లు జల్లించుకుంటే మన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ మైదా పిండి వాడట్లేదు, గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి ఇలా 2 సార్లు జల్లించుకోవడం ద్వారా మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. సో చూసారు కదా సెకండ్ టైం కూడా నేను ఇలా జల్లించుకుంటున్నాను. సో మెజర్మెంట్స్ అనేటివి నేను కింద మీకు మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా అవేవి స్కిప్ చేయకుండా మీరు రాసి పెట్టుకోవడం కానీ లేదంటే వీడియోని మళ్ళీ చూడడం కానీ చూసుకుంటూ చేయండి. సో కొలతలు మాత్రం పర్ఫెక్ట్‌గా వేస్తే ఎక్కడ పాడవకుండా వస్తుంది. సో చూసారు కదా ఇలా 2 సార్లు జల్లించి పెట్టుకున్నాక ఇక పక్కన పెట్టుకొని మన వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపేసుకుందాం. ఫస్ట్ మనం బనానా కేక్ అన్నాం కాబట్టి ఇలా కొంచెం పండిన బనానాలు తీసుకుంటే మనకి టేస్ట్ బాగొస్తుంది. ఇక్కడ నేను ఒక 3 బనానాలు తీసుకుంటున్నాను. సో చూసారు కదా ఇలా 3 బనానాలు తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి. మెత్తగా మంచిగా స్మాష్ చేసుకుంటే నీట్‌గా వస్తుంది. సో చూపించిన విధంగా ఇలా స్మాష్ చేసి పెట్టుకోండి. చూసారు కదా నీట్‌గా అన్నీ 3 ఇలా స్మాష్ చేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో ఇలా స్మాష్ అయిన దాంట్లో హాఫ్ కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్. ఇది మీరు ఇందులో పల్లి ఆయిల్ గానీ, లేకపోతే వేరే ఇతరత్ర ఫ్లేవర్ ఆయిల్ మాత్రం వాడకండి. ఓన్లీ సన్‌ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడితే మనకి స్మెల్ ఉండదు కాబట్టి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఇక్కడ హాఫ్ కప్పు చెప్పాను కదా! నేను కింద అన్నీ మెన్షన్ చేస్తాను. హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని చూసారు కదా! మనం ఆయిల్ వేసినట్టుగా కనపడకుండా మంచిగా కలిపేసుకోవాలి. అంత నీట్‌గా కలిపేసుకోవాలి. సో చూసారు కదా! ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అదే హాఫ్ కప్పుతో పెరుగు. ఇది కమ్మటి పెరుగైతే బావుంటుంది. పుల్లటి పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఒక హాఫ్ కప్పు పెరుగు ఇది కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ అన్నీ హాఫ్ హాఫ్ కప్పు వేస్తున్నాను. సో ఇది కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. సో తప్పకుండా మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి. అసలు బెల్లం వేసామని అస్సలు తెలీదండి. సో చాలా అంటే చాలా బావుంటుంది. సో ఇది కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కప్పు బెల్లం. సో నేనిక్కడ బెల్లం పొడి వాడుతున్నాను. జనరల్‌గా మనకి బెల్లం అచ్చులు దొరుకుతాయి కదా! అది అస్సలు వాడకండి. ఇలా బెల్లం పొడి వాడితే మనకి సేమ్ షుగర్ వేసినట్టుగా ఉంటుంది కాబట్టి, ఈ పొడి వేస్తే మనకి కేక్ అనేది మంచిగా ఫ్లఫీగా, టేస్టీగా వస్తుంది. సో కంపల్సరీ బెల్లం పొడి మాత్రమే యూజ్ చేయండి. సో బెల్లం పొడి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీట్‌గా కలిపేసుకోండి. సో చూసారు కదా! నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను. ఇలాగే కొంచెం కొంచెంగా వేయండి. మనకి ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. సో 1 కప్పు బెల్లం పొడి. బెల్లం పొడి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి పర్వాలేదు. కాకపోతే బెల్లం పొడి మాత్రం కంపల్సరీ. సో ఇలా పొడి అంతా వేసి మంచిగా కలిపేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా! అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుందాం. సో మనకి ఇది మిశ్రమం రెడీ అయిపోయింది. చెప్పాను కదా! ఇప్పుడు మనం ఈ జల్లించుకున్న పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుందాం. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి. సో ఇలా మొత్తం వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనకు కొంచెం గట్టి పడుతుంది కదా! ఇప్పుడు మనం అదే హాఫ్ కప్పుతో పాలు తీసుకోండి. ఇవి జనరల్‌గా మనం వేడి పెట్టిన తర్వాత చల్లారుతాయి కదా! ఆ పాలు తీసుకోండి. వేడి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు. అది సేమ్ హాఫ్ కప్పు.
పాలు వేసుకుంటూ అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి. మొత్తం ఒకేసారి వేయకండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి. అంతే అండి. సింపుల్. ఇలా చేశారు పెట్టారనుకోండి అసలు టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీ గూడా. మనం ఇందులో మైదా వాడట్లేదు, షుగర్ వేసుకోలేదు. అందులో మనం ఇప్పుడు కార్తీక మాసం కదా! చాలామంది ఇప్పుడు ఎగ్స్, నాన్ వెజ్ తినరు గదా! అలాంటి వాళ్ళు గూడా ఇలా హ్యాపీగా ఎగ్స్ లేకుండా గూడా కేక్ చేసుకోవచ్చు. సో, ఇలా గూడా చేయండి. తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్‌ని. సో, అస్సలు పాడవ్వకుండా మీకు ఎలాంటి అంటే మనకి తప్పు ఎక్కడ మిస్టేక్ జరగకుండా క్లియర్‌గా వస్తుంది. సో, మీరు కూడా ఈ కేక్‌ని ఈ నేను చెప్పిన మెజర్‌మెంట్‌తో గనక ప్రిపేర్ చేశారంటే అసలు ఎక్కడ పాడవకుండా టేస్టీ అయిన బనానా కేక్ రెడీ అయిపోతుంది. సో, చూసారు కదా! మంచిగా కలిపేసుకున్నాను. ఇంకిప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మీరు ఏదైతే కేక్ టిన్ ఉంటుందో మీ దగ్గర ఏ ఏ టిన్ అయినా పర్వాలేదండి. అంటే రకరకాల టిన్స్ ఉంటాయి గదా! స్క్వేర్ టిన్ అని, హార్ట్ షేప్ టిన్ ఇలా ఏ టిన్ అయినా తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ అన్నా వేసుకోండి, బటర్ అయినా వేసుకోండి. ఏదైనా సరే ఆయిల్ వేసి మంచిగా ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే కేక్ టిన్ అంతా నీట్‌గా ఆయిల్ అంతా ఇలా పట్టిచ్చేసేసి, మన కేక్ మిశ్రమం ఉంది గదా! అదంతా వేసేసి, ఇలా మంచిగా ట్యాప్ చేసి ఇక్కడ నేను ఓవెన్‌లో పెడుతున్నాను. మీకు ఓవెన్ లేకపోతే మీరు జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా కుక్కర్‌లో అయినా ప్రీహీట్ చేసేసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఓవెన్‌లో పెడుతున్నాను. ఇది 180 డిగ్రీస్‌లో ఒక 30 మినిట్స్ బేక్ చేయండి. మీ ఓవెన్స్‌ని బట్టి మీరు టెంపరేచర్‌ని సెట్ చేసుకోండి. ఫస్ట్ అయితే 25 మినిట్స్ పెట్టండి. ఇంకా కుక్ కాలేదు అంటే ఇంకొక 5 మినిట్స్ ఇంక్రీజ్ చేసుకోవడం గాని అలా చేయండి. ఇక్కడ నేను 180 డిగ్రీస్‌లో ఒక 30 మినిట్స్ బేక్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇందులో ఇష్టముంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. జస్ట్ నేను ఈరోజు ప్లెయిన్‌గా చేస్తున్నాను కాబట్టి ఏవి వేయట్లేదు. సో, కాబట్టి ఇలా జస్ట్ ప్లెయిన్‌గా చేసేస్తున్నాను. 30 మినిట్స్‌కి పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. సో, చూపిస్తున్నాను గదా! ఇలా మనం ఏదైనా టూత్ పిక్ గానీ, నైఫ్ గానీ గుచ్చితే నీట్‌గా వచ్చేస్తే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. మంచిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిగా వేడిగా ఉంటే రావడం కష్టము. అందుకని ఇలా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత జస్ట్ మనం ఇట్లా డీమోల్డ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కింద మనకి కేక్ టిన్‌కి ఆయిల్ అదంతా రాసుంటాం గదా! అందుకని ఈజీగా వచ్చేస్తుంది. సో, చూసారు కదా! ఎంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. ఇది మనకి చాక్లేట్ కేక్ లాగా కలర్ అలా వచ్చేసింది గదా! సో, మనం ఎక్స్‌ట్రా చాక్లేట్ వేయాల్సిన అవసరం లేకుండా చాక్లేట్ కలర్‌లో వచ్చేసింది. చూపిస్తున్నాను మీకు కట్ చేసి కూడా చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బావుందండి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కూడా కమెంట్‌లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్‌లో పెడితే నేను మీకు ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ కావద్దు అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే ఇలాంటి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ట్రై చేయండి. డెఫినెట్‌గా ఈ కేక్ రెసిపీ చేసుకోండి.